2014లో దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో 2014కు ముందు భారతదేశం గురించి ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటే ఫ్రజైల్ 5 ఎకానమీస్గా ఒకటి గుర్తించారు. ఫ్రజైల్ 5 అని అంటే బలహీనంగా ఉండేటటువంటి దేశాలలో ఒకటి భారతదేశం అని చెప్పి ఆ రోజు 2014కు ముందు ఎకానమిస్ట్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. తరువాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, స్కామ్స్ ఫ్రీ గవర్నమెంట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసుకుంటూ, డిజిటల్ ఇండియాకి పునాదులు వేసుకుంటూ, స్టార్టప్ ఇండియాకి, మ్యానుఫ్యాక్చరింగ్కి పునాదులు వేస్తూ, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొని వస్తూ, ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఒక 10%, 20%, 30% ప్రజానికానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ బడ్జెట్ తాలూకా ప్రభావం అందాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాలు అలుపెరగనటువంటి ఒక శ్రమతో కృషి చేసినటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా విజన్ వల్ల ఫ్రజైల్ 5 అంటే బలహీనంగా ఉన్నటువంటి ఒక 5 ఎకానమీస్ నుంచి ఈరోజు మళ్ళీ అదే ప్రపంచం 4వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశం గుర్తిస్తుందనంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ క్రెడిట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఈ రిఫార్మ్స్ వల్ల ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలి? ఈ 2026వ సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో 2వ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలుపెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరఫున పెట్టుకున్నాం. వికసిత భారత్ 2047. 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత్ చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందిపుచ్చుకున్నాం. వికసిత్ భారత్గా మనం అందరం కూడా అవతరించాలి. అది కూడా ఈ క్వార్టర్లో 2047 మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయాలి? ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. 12 సంవత్సరాలు ఏదైతే ఒక బలమైనటువంటి పునాది ఆర్థికంగా మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా భారతదేశం తయారవ్వాలి. అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇందులో కూడా ఒక విశ్లేషణ మనం చేసుకుంటే 9 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రవేశపెట్టారనంటే అది కూడా మనందరికీ కూడా గర్వకారణం. 9 సంవత్సరాలు కంటిన్యూస్గా నిర్మలా సీతారామన్ గారు పెట్టడం, ఆవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కంటిన్యూస్గా ఉండడం అంటే ఒకే ప్రధానమంత్రితో ఒకే ఫైనాన్స్ మినిస్టర్ 9 కన్సెక్యూటివ్ బడ్జెట్స్ పెట్టడం కూడా ఇదే తొలిసారి భారతదేశ చరిత్రలో. ఆ యొక్క స్థాయిలో ఈరోజు ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ ఒక ఎత్తు అయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం మన దేశంలో ఉన్నటువంటి యువకులు. యువశక్తి ద్వారా తయారు చేసినటువంటి బడ్జెట్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. దాని అర్థం ఏంటంటే బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు లక్షల మంది మన భారతదేశంలో ఉన్నటువంటి యువకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరే కానీ బడ్జెట్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఏ అంశాలను గుర్తిస్తారు, ఏ కేటాయింపులు మీరు చేస్తారు, ఏ సెక్టర్స్ని మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి మన యూత్కి మొట్టమొదటిసారి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ కూడా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క లక్ష్యాలు
ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక అపోహ ఇప్పుడు కూడా క్రియేట్ చేస్తున్నటువంటి అపోహ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల కోసమే బడ్జెట్ అని చెప్పి ప్రతిసారి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంటారు. బడ్జెట్ చూడండి, ఇప్పుడున్న రాష్ట్రాలు చూడండి, కానీ గట్స్తో ధైర్యంతో ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు. అది ఒక రకంగా చేయాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకనంటే క్రిటిసిజం, ఎలక్షన్లో వచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వకపోతే ఏం మా రాష్ట్రాలు గుర్తుకు లేదా, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఏం మేములేమా మా భారతదేశంలో అని అంటే ఎప్పుడు కూడా కత్తి మీద సాగులాగే బడ్జెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఆ ఒత్తిడిలో కూడా భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించుకొని రాజకీయాలని పక్కన పెట్టి 140 కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారన్నది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యమైనటువంటి సెక్టర్స్ మనం తెలుసుకోవాల్సినటువంటి 7% వృద్ధి రేటుతో గత 12 సంవత్సరాలుగా మనం భారతదేశం ముందుకు నడుస్తుంది. IMF కూడా ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో 7% పెరిగేటటువంటి దేశాలలో మరొక 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా భారతదేశం ఉండబోతుందని కూడా చెప్పింది. ఈ 7% గ్రోత్ను మనం అచీవ్ చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అని అంటే ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో US కానీ చైనా కానీ ఏవైతే పెద్ద పెద్ద ఎకానమీస్ ఈరోజు మనం అనుకుంటున్నాం అవి కూడా 2% 3% గ్రోత్ రేట్తోనే ఈరోజు ఉన్నాయి. కానీ భారతదేశం దానికి డబల్ కంటే ఎక్కువగా 7% గ్రోత్ రేట్తో ఈరోజు ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు మనం ఎంచుకొని రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రభావితం చేస్తాయో ఆ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో అత్యంత కీలకమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మీ అందరికీ కూడా తెలుసు, మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఒక నినాదంతో ప్రజల్ని ఎప్పుడూ కూడా తట్టి లేపేవారు, అదే మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. మనం స్వదేశీ వస్తువులు వాడాలి, మన కంపెనీల్ని మనం ఎంకరేజ్ చేయాలి, అలాగే మన తయారీ రంగాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, మనం ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలని మోదీ గారి తాలూకా ప్రయత్నం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈరోజు దాన్ని డెవలప్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు ఎంచుకొని ఫోకస్డ్ అప్రోచ్తో తయారీ రంగాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ని మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టి అనౌన్స్ చేశారు. అందులో మరొక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గుర్తించారు. మనం ఒక IT ఇండస్ట్రీలో వాడే సెమీ కండక్టర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైనా ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి డివైసెస్ మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం వాడతాం, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది ఉపయోగపడుతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తూ భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి మనం గుర్తించాలి, ఎక్కడ దాని తాలూకా మైన్స్ ఉన్నాయి, ఏవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఏవి మనం మైన్ చేసి దాన్ని మనం ప్రోడక్ట్స్గా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సర్వే కానీ రీసెర్చ్ కానీ అన్ని కూడా చేసిన తర్వాత ఈరోజు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్స్ కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం స్థాపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా దానికి వేదిక కాబోతుంది. సో రేపు భవిష్యత్తులో ఏవైతే ఈ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నాయో దీన్ని ఇంపోర్ట్ మనం తగ్గించుకొని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
దానితో పాటు బయోఫార్మా శక్తి కింద ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో బలమైనటువంటి ఒక ముద్ర వేసుకుంది ఫార్మాస్యూటికల్ సెక్టర్లో. దానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు బయోఫార్మా ఇండస్ట్రీ కోసం కూడా ప్రత్యేకంగా కేటాయించింది. అలాగే దానికి సంబంధించినటువంటి బయోఫార్మాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దాన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్పోర్టింగ్ గుడ్స్ కోసం, అలాగే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, ఇవన్నీ కూడా ఇంత స్పెసిఫిక్గా అసలు కంటైనర్స్ ఏంటి, స్పోర్టింగ్ గుడ్స్ ఏంటి, లేకపోతే క్రిటికల్ మినరల్స్ ఏంటి, బయోఫార్మా ఎందుకు, ఇవన్నీ ఎందుకనంటే కేవలం భారతదేశం తాలూకు అవసరాలే కాదు, ప్రపంచంలో కూడా వచ్చే 20 సంవత్సరాల్లో ఏ అవసరాలు ఏ అవకాశాలు రాబోతున్నాయి, ఆ అవకాశాలని భారతదేశం అందిపుచ్చుకొని సప్లై చైన్లో గ్లోబల్ మేనేజ్మెంట్లో మనం కూడా ఒక వేదికగా ఎలా తయారవ్వాలనేది ఒక ప్రయత్నం ద్వారా ఈ యొక్క సెక్టర్స్ని మనం చూస్ చేసుకోవడం కూడా జరిగింది. దీనితో పాటు సర్వీసెస్ సెక్టర్లో మనం చూసుకుంటే హెల్త్లో, ఎడ్యుకేషన్లో, స్కిల్లింగ్ ట్రైనింగ్లో, ఐటీ సెక్టర్లో, వీటన్నిటిలో కూడా ముఖ్యంగా ఎక్కువ నిధులు ఈసారి కేటాయించి సర్వీసెస్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2047 సంవత్సరానికి ప్రపంచంలో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా అందులో 10% మన భారతదేశం నుంచే రావాలి. ఇది మోదీ గారి తాలూకా లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి, ఆ సర్వీసెస్ అనుగుణంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ మన భారతదేశ యువకులు ఎలా ఫిల్ చేయగలరు, దీని మీద ప్రత్యేకంగా స్టడీ చేసి ఆ విషయాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచారు. అందుకనే హెల్త్ సర్వీసెస్లో కావాల్సినటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ ఇతర దేశాల్లో కూడా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కిల్లింగ్ చేయడానికి మన భారతదేశంలో ప్రత్యేకంగా సెంటర్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఐటీ సెక్టర్లో కూడా, ఐటీ సెక్టర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు దూకుడు ఏ రాష్ట్రం కూడా ఈరోజు తట్టుకోలేకపోతుంది. అది కూడా ముఖ్యంగా దాంట్లో కూడా కోర్ విశేషం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ తాలూకా హబ్స్. ఆ డేటా సెంటర్ హబ్స్ని కూడా మన భారతదేశంలో ఎంకరేజ్ చేయడానికి, వాటిని పెట్టడానికి, వాటి స్కిల్లింగ్కి కానీ, అదనంగా కస్టమ్స్ డ్యూటీ ఎక్సెప్షన్ కానీ, క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా బడ్జెట్లో పెడుతూ రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సెంటర్ హబ్స్ ఇది చాలా దీని తాలూకా ప్రాముఖ్యత చాలా పెరగబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే భారతదేశంలో బలమైనటువంటి ఒక ఫౌండేషన్ వేయాలనే ఆలోచనతో ఆ సెక్టర్ని కూడా, ఐటీ సెక్టర్ని కూడా చాలా ప్రాముఖ్యతగా తీసుకొని ఈ బడ్జెట్లో పొందుపరిచాము. సెమీ కండక్టర్ మిషన్ గతంలోనే మనం మొదలు పెట్టాం. సెమీ కండక్టర్ చిప్స్ కానీ తయారు చేయాలంటే ప్రపంచంలో 3-4 దేశాల వేళ్ళ మీద మనం లెక్క పెట్టచ్చు. భారతదేశంలో జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది. కానీ వేదిక ద్వారా అభినందించదలుచుకున్నాను అశ్విని వైష్ణవ్ గారు. ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మోదీ గారి తాలూకా ఆలోచనని అమల్లో తీసుకొని వచ్చి మన భారతదేశంలో వితిన్ 2 ఇయర్స్లో సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్థాయికి మన భారతదేశాన్ని ఈ స్థాయికి అశ్విని వైష్ణవ్ గారు తీసుకొని వెళ్ళారు. అది కూడా మనందరికీ చాలా గర్వకారణం. మనం సక్సెస్ సాధించాం. గతంలో సెమీ కండక్టర్ డివైసెస్ కోసం ఆ ఇండస్ట్రీ కోసం 22,000 కోట్లు కేటాయిస్తే ఈరోజు ఆ సక్సెస్ సాధించడం వల్ల సుమారు 40,000 కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించి ఆ సెమీ కండక్టర్ మిషన్ ఇంకా ముందుకు నడిపించగలుగుతున్నాం. అలాగే ఈరోజు ఇన్ని రకాల సెక్టర్స్ మనం చూసాం. ఈ సెక్టర్స్ యువత ఎలాగ దానికి అందిపుచ్చుకోవాలంటే యువత కూడా ఈరోజు ఆంటర్ప్రినర్స్గా మారాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ప్రతి నిమిషం కూడా చెప్పేటటువంటి మాట 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఆంటర్ప్రినర్ రావాలి. ఈ భాష కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనే మాట్లాడుతున్నది కాదు. నేను మొన్న దావోస్లో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఇదే భాష మాట్లాడుతుంది. ఆంటర్ప్రినర్షిప్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, కేవలం ఒకళ్ళు చదువుకొని జాబ్ సంపాదించుకోవడమే కాదు, వాళ్ళ స్థాయి పెరిగి ఒక ఐడియాతో వాళ్ళు ఏదైనా ఒక కంపెనీ పెట్టి దేశం ప్రభావితం చేసే విధంగా ఏం చేయొచ్చు సర్వీసెస్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, ఇది ఒక పెద్ద చర్చ ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది. అటువంటి ఆ ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి కూడా బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్లో కూడా కొంత నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. స్టార్టప్ మిషన్ చాలా సక్సెస్ఫుల్గా భారతదేశంలో నడుస్తుంది.
ఎక్కడో 2014లో 3-4 వేలు ఉన్నటువంటి స్టార్టప్స్ ఈరోజు 2 లక్షలకు పైగా స్టార్టప్స్ ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి. అలాగే అందులో సక్సెస్ సాధించినటువంటి స్టార్టప్స్ తాలూకు సంఖ్య కూడా చాలా పెరిగింది. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. సో స్టార్టప్ మిషన్ కింద దానికి కూడా నిధులు కేటాయించారు. అలాగే ఎంఎస్ఎంఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ క్రియేటింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ. అత్యధికంగా మనకి జాబ్స్ ఎక్కడ కొత్త ఉద్యోగాలు కానీ కొత్త ఉపాధి అవకాశాలు ఎక్కడొస్తున్నాయంటే సూక్ష్మ మధ్యమ తరగతి యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల వారు కూడా చిన్న చిన్న స్కిల్స్తో పాటు అందులో పనిచేసుకునే అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్కి కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఈ యొక్క బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి అలాగే డిఫెన్స్ సెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. డిఫెన్స్ సెక్టర్లో 2014కు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసాయనంటే మన భారతదేశంలో అవసరమైనటువంటి డిఫెన్స్ యంత్రాలు కానీ ఏమైనా మెషినరీ ఉంటే ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండేది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మొత్తం మార్చారు. డిఫెన్స్ అనేది ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇంకెవరి మీద వివిధ ఇతర దేశాల మీద మన సురక్షిత కోసం మనం ఆధారపడకూడదు. ప్రతి ఒక్కటి మన దగ్గరే తయారు కావాలని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిఫెన్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన తర్వాత ఈరోజు ఎక్స్పోర్ట్స్ తగ్గించుకొని మనం తాలూకా ఆత్మనిర్భరత మనం పెంచుకొని డిఫెన్స్ రంగంలో కూడా అత్యధికంగా వస్తువులు కానీ ఆ మిషనరీ కానీ అన్ని మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. దాని తాలూకా ప్రభావమే గత సంవత్సరంలో మన దేశం మీద ఉగ్రవాదుల తాలూకా దాడి జరిగితే చెంప చెల్లు అనే విధంగా టెర్రరిస్టులు కూడా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పగలిగామనంటే డిఫెన్స్ సెక్టర్లో మనం సాధించినటువంటి ప్రగతి వల్లే అది చేయగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటితో పాటు గ్రీన్ ఎనర్జీ, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా సరే ఎనర్జీ అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర. ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉందనంటే ఒకరోజు ఇంట్లో కరెంటు లేకపోతే గిలగిలా కొట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఫోన్ పని చేయకపోతే ఏం చేయాలో ఎవరికి కూడా తెలియదు. మనం అంటే కరెంటు మీద ఎంత ఆధారపడి ఉన్నా అది ఒక నిత్యావసర వస్తువులాగా కరెంట్ ఈరోజు మనకు అందరికీ కూడా తయారు. ఈ రోజు ఉండే జనరేషన్లో కరెంటు లేకపోతే ఒక అడుగు ముందుకు మనం వేయలేము. అలాంటిది రేపు భవిష్యత్తు గురించి టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత రేపు అన్ని ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి చెందాలనంటే ఎనర్జీ సెక్టర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. అయితే దాంట్లో ఇంకొక ఆలోచన కూడా, ఎనర్జీని ప్రమోట్ చేస్తూ మన భూమిని మన ప్రకృతిని మనం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా భారతదేశం ఒక ప్రధానమైన వేదికగా ఈరోజు తయారై గ్రీన్ ఎనర్జీని కూడా మనం ప్రమోట్ చేయడానికి కేంద్రం తాలూకా సహకారం ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. అలాగే భారతదేశం తాలూకా పొజిషన్ నేను ఇందాకే చెప్పాను. ఒకప్పుడు తీసుకుంటే ఫ్రజైల్ 5, ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంకా ఇదే రేట్లో మనం కానీ అభివృద్ధి చెందుతూ ఉంటే 3rd లార్జెస్ట్ కూడా వెరీ సూన్ వీ విల్ ఆల్సో అచీవ్ దట్ ఫీట్. కానీ ఇంకో అద్భుతమైనటువంటి చేంజ్ ప్రపంచంలో ఏంటైతే ఇప్పుడు కనబడుతుంది, ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక పక్కన దానికి మోదీ గారి తాలూకా లీడర్షిప్ ఉపయోగపడితే, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకా ఆస్పిరేషన్స్, మన కల్చర్, వీటన్నిటి మీద కూడా ప్రపంచంలో భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం చాలా పెరిగింది. ప్రపంచంలో కూడా మీరు చూస్తే చాలా దేశాల మధ్యలో అనేక రకాలైనటువంటి విభేదాలు ఈరోజు ఉంటున్నాయి. కొన్ని అయితే యుద్ధాలు కూడా చేసుకునేటటువంటి ఆలోచనలు కూడా కొన్ని దారి తీస్తున్నాయి. అటువంటి సందర్భంలో విశ్వ బంధువుగా అంటే అందరికీ కూడా మనం ఒక నేస్తంగా భారతదేశం ఉంటూ అందరికీ అనుగుణంగా ఉంటూ ఏ ఒక్కరు చేయి కలపాలని చూసినా సరే వాళ్ళకి ఒక మంచి ఆలోచనతో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులోని యూకేతో కావచ్చు, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, ఎఫ్టాతో కావచ్చు, న్యూజిలాండ్తో కావచ్చు, యుఏఈతో కావచ్చు, అంటే వివిధ రకాలైనటువంటి దేశాలు వివిధ ప్రాంతాలతో భారతదేశం గత 2-3 సంవత్సరాలుగా అత్యధికమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం చేసుకున్నాం. ఇది కూడా మన భారతదేశం తాలూకా డిప్లొమసీకి
ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాను. ఏ దేశం కూడా ఈ స్పీడ్లో ఎవరు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోలేకపోతున్నారు. కానీ మన మీద నమ్మకంతో ఈరోజు చేస్తున్నారని అంటే ఒక విశ్వాసం. భారతదేశం అంటే విశ్వాసం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే ఒక విశ్వాసం. అందుకనే అందరూ కూడా ఇంపాసిబుల్, అసాధ్యం అనుకున్నారు. ఏంటి యుఎస్ఏతో కూడా ఒప్పందం అనేది అసాధ్యం అని చెప్పి టేబుల్ నుంచి పక్కన చేసినా సరే, దానివల్ల అనేక ఇబ్బందులు, కష్టాలు మన తాలూకా ఇండస్ట్రీస్కి, ఇక్కడ ఉన్నటువంటి తయారీ రంగానికి వస్తున్నాయని తెలిసినా సరే, ఒక డిప్లొమసీ ఎలా మేనేజ్ చేయాలనేది నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి ఈరోజు చూపించారు. ఎక్కడా ఒక మాట తప్పు దొరలకుండా, ఎక్కడా ఎవరిని కూడా దూషించకుండా, ఎలాంటి కష్టమైనటువంటి ఒత్తిళ్లుండే పరిస్థితి వచ్చినా సరే ఒక దేశానికి ప్రధానమంత్రి ఎంత హుందాగా వ్యవహరించాలో నరేంద్ర మోదీ గారు వ్యవహరించారు. కాబట్టి యుఎస్ఏ కూడా ఈరోజు ఒప్పందానికి వచ్చి ఈరోజు ఒప్పందం చేసుకునే పరిస్థితిలో ఉంది. ఒప్పందాలు చేసేది పోనీ నరేంద్ర మోదీ గారైనా అవకాశాలు తీసుకోవాల్సినటువంటిది మనం అందరం, మన యువతి యువకులు. ఈరోజు ప్రతి ఒక్క అగ్రిమెంట్లో కూడా మన భారతీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా మనం అగ్రిమెంట్స్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్లో కానీ, ఐటీ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కిల్లింగ్ ట్రైనింగ్లో కానీ, ఏ సెక్టర్స్, ఫార్మాలో కానీ, ఏ సెక్టర్స్ అయితే భారతదేశంలో అడ్వాంటేజ్ ఉంటుందో ఆ సెక్టర్స్ అన్నింటిలో కూడా మనకి లాభం ఉండే విధంగా మన అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇక మునుముందు ఈ అగ్రిమెంట్స్ తాలూకా అడ్వాంటేజెస్ తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా అది యూటిలైజ్ చేసుకోవాలి, క్యాపిటలైజ్ చేసుకోవాలి. అందుకనే మనం కూడా బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ శాతం ఈ బడ్జెట్ యువతి యువకుల వరకు చేరే విధంగా మనం తెలియజేయాలి. వాళ్ళ కోసం తయారు చేసినటువంటి బడ్జెట్ ఇది. వచ్చే 20 సంవత్సరాలనంటే ఈరోజు యువతి యువకులు ఎవరైతే ఉన్నారో సరైన విధంగా అవకాశాలు అందిపుచ్చే విధంగా ఈ యొక్క బడ్జెట్ తాలూకా నిర్ణయాలు వాళ్ళ వరకు చేరవేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలా అయితే మనం ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం, పవర్ గురించి మాట్లాడుకున్నామో, అలాగే దేశం అభివృద్ధి చెందాలనంటే మరొక ముఖ్యమైనటువంటి సెక్టర్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్లో రైల్వేస్, మా ఎయిర్పోర్ట్స్, ఏవియేషన్, అలాగే పోర్ట్స్, అలాగే హైవేస్, ఈ 4 సెక్టర్స్ కానీ బలంగా ఉంటే మిగతా ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకని పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు, అంటే 12.2 lakh crore రూపీస్ కేవలం ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొట్టమొదటిసారిగా అంత బడ్జెట్ పెట్టుకొని మనం స్పెండ్ చేస్తున్నాం. మన రోడ్స్ ఇంప్రూవ్ అవ్వాలని, మనం ఇంకా శరవేగంగా రైల్వేస్ తాలూకా 4 లైనింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలని, పోర్ట్స్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా శరవేగంగా జరగాలని, ఎయిర్పోర్ట్స్ కూడా ఎంత పెద్ద ఎత్తున మనం నిర్మిస్తున్నామో దానిలో కూడా శరవేగంగా అభివృద్ధి జరగాలని, ఈ లాజిస్టిక్స్ అన్నింటికీ కోసం సుమారు ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క బడ్జెట్ ద్వారా అంత నిధులు కేటాయించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. అందులో 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ను కూడా అనౌన్స్ చేశారు. ఆ హై స్పీడ్ రైల్ కారిడార్స్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్ టు చెన్నై, అలాగే చెన్నై టు బెంగళూరు ఏవైతే 2 సెక్టర్స్ ఉన్నాయో ఈ 2 సెక్టర్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని తాలూకు అడ్వాంటేజ్ మనకు కూడా వస్తుంది. గతంలో బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలాగే చాలామంది అవహేళన చేశారు. బుల్లెట్ ట్రైన్ మాట్లాడుతున్నారు కానీ అది సాధ్యం కాదని చెప్పి, కానీ మోదీ గారు దాని మీద బలమైనటువంటి దృఢ సంకల్పంతో కృషి చేశారు. అశ్విని వైష్ణవ్ గారు కూడా అదే రకంగా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని అమలు చేశారు. ఈరోజు అతి త్వరలో మొట్టమొదటిది అహ్మదాబాద్ టు ముంబై ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో భారతదేశంలో మన అందరం కూడా వాస్తవ రూపం దాల్చబోతున్నాం. అంటే ఒక బుల్లెట్ ట్రైన్కి మనం కొంత సమయం తీసుకొని అదంతా కూడా చేసాం. కానీ ఈరోజు ఆ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ మీద మనకి ఎంత నమ్మకం ఈరోజు కలిగిందనంటే 1 నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ ఏదో 1-2 అనౌన్స్ చేయడం కాదు, ఏకంగా 7 చేసే పరిస్థితిలో భారతదేశం ఉందనంటే ఆ టెక్నాలజీని మనం ఎంత కాన్ఫిడెంట్గా మన తాలూకా సెక్టర్స్లో మనం అలవాటు చేసామన్నది ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క రైల్ కారిడార్స్ ప్రోగ్రెస్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బెనిఫిట్ జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకి సంబంధించి
లక్పతి దీది ప్రోగ్రామ్ ఒకటి చక్కగా జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా వచ్చినటువంటి సక్సెస్ ద్వారా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం ఇంకా చాలా చేయాలని, అలాగే దానికి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా బహుశా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం జరిగి ఉంటుందేమో, ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మహిళలకి సంబంధించి ఒక హాస్టల్ కూడా నిర్మించాలని చెప్పి బడ్జెట్ ద్వారా తెలియజేశారు. ఇలాంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. మన తాలూకా యువతి ఎవరైతే జిల్లాల నుంచి చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని ఎంతో ఆస్పిరేషనల్గా ఈరోజు తయారవుతున్నారో మన మహిళలు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ యొక్క హాస్టల్స్ను కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు హైవేస్కి సంబంధించి భారత్ మాలా ప్రాజెక్ట్ కింద 3 లక్షల కోట్ల రూపాయల అలొకేషన్ జరిగింది. అలాగే పోర్ట్స్లో షిప్ బిల్డింగ్, అలాగే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైతే ప్రపంచంలో కొంత ఇంపార్టెంట్గా తయారవుతున్నటువంటి సెక్టర్ ఈ పోర్ట్స్, దీనికి సంబంధించి కంటైనర్స్ కావాలన్నా లేకపోతే షిప్స్ కావాలన్నా ఇవి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ రంగాన్ని కూడా మన దగ్గరే డెవలప్ చేయాలన్న ఆలోచనతో షిప్ బిల్డింగ్లో కానీ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా సివిల్ ఏవియేషన్కి వచ్చినప్పుడు, సివిల్ ఏవియేషన్లో మీరు అందరూ కూడా చూశారు, 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి మన భారతదేశంలో. ఈ 12 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్లు కాస్త 164 ఎయిర్పోర్ట్లు ఈరోజు అయ్యాయి. అంటే ప్రతి 50 రోజులకి ఒక ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ మన భారతదేశంలో మనం నిర్మించుకున్నాం. ఆ స్పీడ్తో ఏ దేశంలో కూడా ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఎక్కడ కూడా జరగలేదు. ఇది ఇంతటితో ఆగిపోవట్లేదు. 2047కి మన లక్ష్యం 350 ఎయిర్పోర్ట్లు, అంటే ఇప్పుడున్న దీనికి డబల్ చేయాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఇది జరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏవియేషన్ సెక్టర్కి కంటిన్యూస్గా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం ఒక మొమెంటంతో ఏవియేషన్ సెక్టర్ని గ్రో చేస్తున్నాం, ఎయిర్పోర్ట్స్ పెరుగుతున్నాయి. అలాగే ప్యాసింజర్స్ కూడా గతంలో ఏవియేషన్ అని అన్నా లేకపోతే ఎయిర్ ట్రావెల్ అని అంటే చాలా డబ్బున్నోళ్ళు లేకపోతే హై క్లాస్గా ఉండేవాళ్ళు, ఎలీట్ క్లాస్గా ఉండేవాళ్ళు, వాళ్ళ వరకే ప్రయాణం చేసేవాళ్ళు. అటువంటిది నరేంద్ర మోదీ గారు ఉడాన్ స్కీమ్ తెచ్చిన తర్వాత ఏవైతే ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగాయో ఆ ఎయిర్పోర్ట్లందరికీ కూడా రీజనల్ కనెక్టివిటీ పెంచి సామాన్యులు కూడా ఈరోజు ఎయిర్ ట్రావెల్ చేసేటటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఇంక్లూజివ్, డెమోక్రటైజ్ చేసాం ఏవియేషన్ని కూడా. అలాగే ప్లేన్ల తాలూకా సంఖ్య కూడా పెంచాం. ఎంత పెంచినా సరే డిమాండ్ పెరిగినంతగా మనం ఫ్లైట్ల తాలూకా సంఖ్య పెంచలేకపోయాం భారతదేశంలో. ఈ గ్యాప్ని ఎలా డీల్ చేయాలనేది అనేక సందర్భాల్లో చర్చించిన తర్వాత మోదీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, మేము ఏదైతే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్ ఇన్ ద కంట్రీ, మన భారతదేశంలో ఎయిర్ క్రాఫ్ట్ని కూడా మనమే తయారు చేసుకోవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని ఏదైతే మేము అనుకున్నామో దానికి మోదీ గారు ఈ బడ్జెట్ ద్వారా ఆశీర్వాదం ఇచ్చి కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్, ఒక ప్లేన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ కానీ పార్ట్స్ కానీ తీసుకొని వస్తే దాని మీద పూర్తిగా కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మోదీ గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద గ్యాప్ ఉండిపోయింది మన సివిల్ ఏవియేషన్ సెక్టర్లో. తయారీ రంగం ఇందులో కూడా ప్రోత్సహించాలని, ప్లేన్లు కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో దీని ద్వారా మనం భవిష్యత్తులో ప్లేన్స్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే స్థాయిలో ఒక బలమైన మార్కెట్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఇంట్రెస్ట్ కూడా మొదలైంది. మీరు గత 4-5 నెలల్లో చూస్తే రష్యన్ గవర్నమెంట్ మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కూడా MOU చేసుకొని వాళ్ళ తాలూకా SJ-100 ప్లేన్ కూడా ఇక్కడ మన భారతదేశంలో తయారు చేయడానికి ఒక నిర్ణయం కూడా మనం తీసుకున్నాం. అలాగే ఎంబ్రేయర్ బ్రెజిల్లో తయారు చేసేటటువంటి ప్లేన్ తాలూకా సంస్థ, వాళ్ళు కూడా అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్తో వాళ్ళు కూడా MOU చేసుకొని వాళ్ళు కూడా మన భారతదేశంలో ప్లేన్లు తయారు చేసుకోవడానికి ఒక MOU అంగీకారం కూడా వాళ్ళు కూడా తెలిపారు. వీటికి కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కూడా తోడైతే ఇంకా శరవేగంగా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించి రెండో విషయం, సీప్లేన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి గతంలో ఒక డెమో ప్లేన్ కూడా భారతదేశం మొత్తం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం బ్యారేజ్లో బయలుదేరి
శ్రీశైలం బ్యారేజ్లో కూడా అక్కడ కూడా దిగి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ యొక్క టెక్నాలజీ అంతా కూడా చూపించి సక్సెస్ఫుల్గా డెమో ప్లేన్ చేశాం. ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు సీ ప్లేన్స్ వస్తే, ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గర సీ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు కూడా ఉపయోగపడుతుందని కేరళ కానీ, ముఖ్యంగా దీవులో లక్షద్వీప్, అండమాన్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఎంతో ఎదురు చూస్తున్నాయి. ఇందులో కూడా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే సీ ప్లేన్ తాలూకా అవైలబిలిటీ. సీ ప్లేన్స్ని ఇంకెక్కడి నుంచి తేవాలనంటే కాస్త ఇబ్బందికరంగా ఈరోజు ఉంది. అందుకని ఈ విషయంలో కూడా చొరవ తీసుకొని సీ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో సీ ప్లేన్స్ని మనం ఇక్కడే తయారు చేసుకుంటాం. సీ ప్లేన్స్ తాలూకా మెయింటెనెన్స్ అంతా కూడా మనం ఇక్కడే చేసుకోగలం. మనకు కావాల్సినటువంటి నీడ్స్కి అనుగుణంగా సీ ప్లేన్ తాలూకా ఇండస్ట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోగలం. అలాగే సీ ప్లేన్ ఆపరేషన్కి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి సీ ప్లేన్స్ తాలూకా యాక్టివిటీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చూడబోతున్నామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే లీజింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు అత్యధికంగా ప్లేన్లు తీసుకోవాలనంటే ఎయిర్లైన్ ఆపరేటర్స్ ప్లేన్లు కొనట్లేదు, లీజింగ్ రెంట్ తీసుకున్నట్టుగా లీజింగ్ తీసుకుంటున్నారు. ఆ లీజింగ్ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో గిఫ్ట్ సిటీ, గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ద్వారా లీజింగ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయడానికి కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఆ లీజింగ్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ప్లేన్లు మన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్లో రావడానికి ఇంకా సులభంగా ఉంటుంది. దీని ద్వారా పబ్లిక్కి అదనంగా ఫ్లైట్లు కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వస్తాయి. దాని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగిన కొద్దీ ప్రైసెస్ కూడా తక్కువ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సివిల్ ఏవియేషన్తో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రానికి కూడా మనం తీసుకుంటే ఇందాకే చెప్పాం, మ్యాగ్నెట్ మన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ కూడా మనకు అనౌన్స్ చేశారు. దానికి మన తీర ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో, అలాగే విజయనగరం ఆ ప్రాంతాల్లో కూడా దీని తాలూకా మైనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తాలూకా కారిడార్ మన ఆంధ్రప్రదేశ్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే హై స్పీడ్ కారిడార్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ త్రూ ఒక 2 సెక్టర్స్ కూడా వెళ్ళడం, దాని తాలూకా ప్రభావం కూడా మన ప్రాంతం మీద ఉంటుంది. అలాగే టూరిజం పట్ల అరకులో ట్రెక్కింగ్ కోసం, అలాగే పులికట్ లేక్లో బర్డ్ వాచింగ్ కోసం దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. రైల్వేస్కి సంబంధించి ఈసారి బడ్జెట్లో 10,134 కోట్లు అనౌన్స్ చేశారు అశ్విని వైష్ణవ్ గారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా సుమారు 92,000 కోట్ల పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో సుమారు 74 స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్టేషన్ల కింద అప్గ్రేడ్ అయ్యే పరిస్థితుల్లో అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. దానితో పాటు అదనంగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం 10,134 కోట్లు రైల్వేస్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. పోలవరంకి సంబంధించి దానికి కూడా నిధులు కేటాయించారు, 3,290 కోట్ల రూపాయలు. అమరావతికి సంబంధించి 11,129 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. పిఎంజిఎస్వై ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ వేయడానికి మరి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మరింత బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్రానికి 500 కోట్ల రూపాయలు దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు. పట్టణాల్లో తాగునీరు అలాగే మరుగునీటి నిర్వహణ కోసం 800 కోట్లు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిరంతర సహకారం వల్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసి ఎంత విధ్వంసం మన రాష్ట్రంలో చేసినా 18 నెలల్లో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఒక బలమైనటువంటి బ్రాండ్గా మనం తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ముందుకు నడవబోతున్నాం. ఈ 18 నెలల్లో మనం సాధించినటువంటి విజయాలు ఇన్నన్ని కాదు, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం తాలూకా సహకారం, మోదీ గారి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి మనం ఎలాంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రోజుల్లో రాజధాని ఏంటనంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు రాజధానికి
కోట్ల రూపాయలు మనం కేటాయించుకొని ఇప్పుడు కూడా మనం వాస్తవంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో చూస్తే 24 hours అర్ధరాత్రి వెళ్ళి చూసినా సరే లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని మన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయాలని శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి అసలు సరైన విధంగా దానికి ప్లానింగ్ కానీ ఏ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఏదైతే ఖర్చు పెట్టామో అది కూడా వేస్ట్ అయ్యే పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ తయారైంది. 900 కోట్ల నష్టానికి దారితీసింది వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల. అటువంటిది మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధతో బాధ్యతతో మళ్ళీ ఆ పనులు శరవేగంగా చేసి ఆన్ టైం పూర్తి చేసే పరిస్థితిలో పోలవరానికి కేంద్రం నుంచి మనం సహకారం తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంటల్ ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుందనంటే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ప్రైవేటైజ్ అయిపోతే దాని మీద మనం ఎలా డబ్బులు సంపాదించుకున్నాం అన్నటువంటి ఆలోచనకు వచ్చారు. ఆ భూముల్లో అమ్మేస్తే ఆ భూముల్లో మాకెలా వాటాలు వస్తాయన్నటువంటి పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కలిసికట్టుగా కూర్చొని దాని తాలూకా విశిష్టత తెలుసుకొని మన రాష్ట్రానికి మరొక అవకాశంగా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సహకారం కూడా అందించి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న జనవరిలో అక్కడ ఉన్నటువంటి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి 52 crores ప్రాఫిట్ స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చారు. అది కమిట్మెంట్ అంటే, అది లీడర్షిప్ అంటే, అది రాష్ట్రం పట్ల ఒక బాధ్యత అంటే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. రైల్వే జోన్ కూడా ఎప్పటి నుంచో మరుగున పడిపోతే రైల్వే మినిస్టర్ గారు గతంలో, ఎందుకనంటే ఆ రోజు ఎంపీగా నేను ఉండేవాడిని, రైల్వే జోన్ గురించి కూడా నేను చాలా రకాలుగా ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడిని. అప్పుడు అశ్విని వైష్ణవ్ గారికి అనేక ప్రశ్నలు నావే ఉండేవి రైల్వే జోన్ మీద కూడా. ఏంటి కారణం, అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ముందుకు నడవట్లేదని అంటే ఒక 52 acres రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాం, ఆ భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 52 ఎకరాలు రైల్వే జోన్ లాంటి అంశం కోసం కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండేది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా విశాఖపట్నం ముడసర్లలో 52 ఎకరాలు అంటే 52 ఎకరాలు మ్యూటేషన్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఈరోజు శరవేగంగా రైల్వే జోన్ తాలూకా పనులు కూడా అవుతున్నాయి. జిఎంను కూడా అనౌన్స్ చేశారు. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లే చేశారు. సో ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్టెప్ బై స్టెప్ దాని మీద కూడా జరుగుతున్నాయి. ఇలా కేంద్రం తాలూకా సహకారం తీసుకొని చేయగలిగితే ఎన్ని అద్భుతాలు మనం చేయొచ్చో ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు తెలియజేస్తుంది. అటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ 20 నెలలుగా సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో అది 20 సంవత్సరాల వరకు కొనసాగాలి. మనం ఎప్పుడు కూడా మనకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే తెలివిగా మొక్క పెంచే వాళ్ళని మనం మొక్క పెంచడానికి తీసుకొని వస్తున్నాం, కానీ పళ్ళు వచ్చే టైంకి కషాయవాడిని తీసుకొని వచ్చి ఏదో పళ్ళు కట్ చేస్తాడనంటే ఏకంగా చెట్టు కట్ చేసి తీసుకెళ్లేవాడిని తీసుకొని తెస్తున్నాం. గత 5 సంవత్సరాలు అదే పరిస్థితి అయింది. ఏం తక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అద్భుతమైన వనరులు ఉన్నాయి, చక్కగా పనిచేసేటటువంటి యువకులు ఉన్నారు, మంచి టాలెంట్ ఇక్కడ ఉంది. అలాంటిది మనం 5 సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాలు వెనకబడినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందనంటే ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. సరైన నాయకత్వం దొరికినప్పుడు ఉడుంపట్టు పట్టినట్టుగా వదలకుండా 20 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు ప్రపంచంలో 2047 నాటికి ఖచ్చితంగా భారతదేశం టాప్లో ఉంటుంది. అటువంటి భారతీయుల గురించి మాట్లాడేటప్పుడు తెలుగు జాతి కూడా టాప్లో ఉంటుందని చెప్పి ఒక లక్ష్యంగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అది సాధించుకోవాలి మనందరం కూడా. దానికి ఇప్పుడు బలమైనటువంటి పునాదులు పడుతున్నాయి. ఈ పునాదులు మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం అందరం కూడా సహకరించి మన వంతుగా బాధ్యత కూడా తీసుకొని అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా
నిష్పక్షపాతంగా సహకరించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇంకా తాలూకు ఆలోచన ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి 26కి 26 జిల్లాలు ఏ జిల్లాకి ఏ స్ట్రెంత్ ఉంది, ఏ జిల్లాకి ఏ కెపాసిటీ ఉంది, దానికి అనుగుణంగా అక్కడ ఇండస్ట్రీస్ని, అక్కడ పెట్టుబడుల్ని, అక్కడ ఉపాధి కల్పించే అవకాశాలను కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో ల్యాండ్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ బట్టి ఏ ఇండస్ట్రీస్ అక్కడ సహకరిస్తాయో ఆ ఇండస్ట్రీస్కి అక్కడ ల్యాండ్ కేటాయించి అక్కడ తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం లాంటి నగరం ఆల్రెడీ మనం ఫిన్టెక్ నగరంగా, ఐటీకి కేంద్రంగా గతం నుంచి ఒక ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి ఆధారితంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ అక్కడ అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ నగరాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు పోర్ట్స్కి సంబంధించి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని నగరాల్ని పోర్ట్స్ మనం చేస్తున్నాం. అలాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ బెంగళూరులో ఏరోస్పేస్, ఏవియేషన్, డిఫెన్స్ సెక్టర్స్ ఆ టాలెంట్ పూల్ ఉంది కాబట్టి రాయలసీమలో అక్కడ దానికి అనుగుణంగా చేస్తున్నాం. హార్టికల్చర్ని కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఇలా ఎక్కడా కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేస్తున్నటువంటి మాట ఎక్కడ కూడా లేదు. మనం తీసుకుంటే ఇక్కడ గోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో కూడా మొన్నటికి మొన్నే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కూడా డైరెక్ట్గా ఇక్కడ తయారు చేసి ఏకంగా జర్మనీ ఎక్స్పోర్ట్ చేసేటటువంటిది పెద్ద ప్లాంట్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దగ్గర మన గోదావరి జిల్లాలోనే మనం పెట్టుకున్నాం. దీనికి మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఈ అందరి తాలూకు కూటమి ప్రభుత్వం తాలూకు ఆలోచన ప్రతి జిల్లాలో కూడా ఉపాధి కల్పించే అవకాశాలు మనం సృష్టించాలి. కానీ అలాగని అక్కడ అడ్వాంటేజ్గా లేనటువంటి సెక్టర్స్ అక్కడ తీసుకొని వస్తే దాని వైబిలిటీ అవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ముందుగా ఏ ఏరియాలో ఏదైతే బాగుంటుందో దానికి చేసుకొని మనం బ్రాండ్ క్రియేట్ చేసి మనం అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే కాదు, చరిత్ర చెప్తుంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి బలం, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆర్థికంగా కానీ, ఆంటర్ప్రెన్యూరియల్గా కానీ అన్నిటికీ కూడా ఛాన్స్ ఇస్తే అందరికంటే ముందుకు దూసుకెళ్లే పరిస్థితుల్లో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరూ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సార్, కోనసీమ ఆల్రెడీ రాజమండ్రిలో అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని కూడా నెక్స్ట్ టెర్మినల్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ఫస్ట్ హాఫ్లోనే మనం కొత్త టెర్మినల్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దానితో పాటు అదనంగా ఏదైతే ఉందో దానికోసం ల్యాండ్స్ చూస్తున్నాం. ఎక్కడైతే ఫీజిబుల్ ఉంటుందో, ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఒక ప్రపోజల్ తునూని ఉంది, ఒక ప్రపోజల్ కాకినాడలో ఉంది. ఈ 2 లొకేషన్స్లో ఎక్కడ బాగుంటుందో పెద్దలందరూ కూడా కూర్చొని ఆ ప్రాంత వాసులందరితో కూడా నిర్ణయించుకొని ఒక ల్యాండ్ కానీ మనం నిర్ధారిస్తే అక్కడ ఫీజిబిలిటీ స్టడీ చేసి టెక్నికల్గా ఫీజిబిలిటీ స్టడీ చేసి దాన్ని ముందుకు నడిపిస్తాం. కోటిపల్లి నర్సాపూర్ లైన్ కోసం ఈ 18 నెలలుగా అనేక సందర్భాల్లో రైల్వే మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం. మీరు కూడా వాస్తవంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే అక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు హరీష్ బాల్యోగ్ గారి కూడా అనేక సందర్భాల్లో చేశారు. గతంలో కూడా చూసుకుంటే అసలు ఆ కోటిపల్లి నర్సాపూర్ లైన్ అనేది అసలు ఆ మాటే మన బాల్యోగ్ గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆయన పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఆయన మొట్టమొదటిగా పునాది వేశారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టలేక దానికి నిధులు రాక అలా ఉండిపోయింది. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారితో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క లైన్ మీద అనేక సందర్భాల్లో మాట్లాడి దాని తాలూకు విశిష్టత తెలియజేసిన తర్వాత ఆయన కూడా 2 రకాలైనటువంటి సొల్యూషన్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఆ కోటిపల్లి నర్సాపూర్ లైన్ ఏ రకంగా చేయొచ్చు అనేది కొన్ని సొల్యూషన్స్ ఆయన కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి బడ్జెట్ రిక్వైర్మెంట్, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఎలా టైఅప్ చేయాలన్నటువంటి దీంట్లో కొంత ఇంకా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. బట్ మా కమిట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కోటిపల్లి నర్సాపూర్ లైన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని తాలూకా పనులు ప్రారంభించి అది పూర్తి చేయాలన్నటువంటి కమిట్మెంట్తోనే కూటమి ప్రభుత్వం ఈరోజు విధంగా అద్భుతమైన రీతిలో అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చేయబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారే ఇనీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా సుమారు 8 నుంచి 10 కోట్ల మంది జనాభా కోసం పుష్కరాల కోసం రాబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్ ఏ ప్రాజెక్ట్స్ అయితే అప్పుడు కల్లా మనం పూర్తి చేయాలి. కేవలం రాజమండ్రియే కాదు, చుట్టుపక్కల గోదావరి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో మనం ఘాట్స్ నిర్మించడం కానీ, ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, వీటికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి
వాళ్ళకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని ఎంత ఎస్టిమేషన్ వస్తుందో ఖచ్చితంగా కేంద్రానికి కూడా ముందు నుంచే బ్రీఫ్ చేసి పెట్టాం. ఇలా పుష్కరాలు జరగబోతున్నాయి, దీని తాలూకు కెపాసిటీ ఏంటి, ఎంత ఇంపార్టెంట్ ఈ పుష్కరాలు అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఆయన కూడా చాలా సుముఖంగా ఉన్నారు. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ కూడా పలు సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం తాలూకా సపోర్ట్ తీసుకొని మన మెయిన్ ప్రయారిటీ కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత పెడుతుంది కాదు. వచ్చేటటువంటి భక్తులు కానీ పుష్కరాలకు వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కానీ ఎవరు ఇబ్బంది లేకుండా అద్భుతంగా చేశారు పుష్కరాలు అనేది, అది తీసుకొని రావాలన్న ఆలోచనతో ముందు ఇప్పుడు ప్లానింగ్ ప్రాసెస్లో ఉంది. బడ్జెట్ ఎస్టిమేషన్స్ మనకు అందులో ఒక క్లారిటీ వస్తే తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అవకాశం ఉంటే అంతవరకు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.